EM wave characteristic in good dielectric. So here dielectric అంటున్నాం కాబట్టి మనకి ఒక మెటీరియల్ డైఎలక్ట్రిక్ కండక్టర్ తెలుసుకోవడానికి ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే మనకు తెలుసు ఇంతకుముందు మనం JD డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు దో D బై దో T అని నేర్చుకున్నాం. అంటే J ఒమేగా D ఆర్ J ఒమేగా ఎప్సిలాన్ E అని నేర్చుకున్నాం. అలాగే కండక్టివిటీ JC ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా E అని నేర్చుకున్నాం కదా. కండక్షన్ కరెంట్కి డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీకి ఇలా రేషియో కడితే దీని సిగ్మా E బై J ఒమేగా ఎప్సిలాన్ E అని వస్తుంది. కాబట్టి ఇక్కడ 1/J అనేది మ్యాగ్నిట్యూడ్ 1 అయిపోతుంది. కాబట్టి సిగ్మా E బై ఒమేగా ఎప్సిలాన్ E అని వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఈ కూడా క్యాన్సిల్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ వస్తుంది. ఒకవేళ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ వాల్యూ కనుక మచ్ లెస్ దాన్ 1 అయితే కనుక అది డైఎలక్ట్రిక్ కింద, సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ మచ్ గ్రేటర్ దెన్ 1 అయితే కండక్టర్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనకి EM వేవ్ క్యారెక్టరిస్టిక్స్ని ఐడెంటిఫై చేయాలని అంటే, గుడ్ డైఎలక్ట్రిక్ క్యారెక్టరిస్టిక్స్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ ఈజ్ మచ్ లెస్ దెన్ 1 అయి ఉండాలి. ఓకే, అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ -1. ఇది ఫార్ములా కదా. ఓకే, ఇది ఫార్ములా. సో మనం గుడ్ డైఎలక్ట్రిక్ ని రిప్రజెంట్ చేయాలంటే యాక్చువల్గా వీ హ్యావ్ ఏ బైనామియల్ ఫార్ములా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 ఆర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ వచ్చినప్పుడు దీనికి ఎక్స్పాన్షన్ రూల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ అలా వెళ్తుంది అనమాట. సో అదే రూట్లో ఈ పాయింట్ తీసుకున్నాం అనుకో, 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ రూట్ని హోల్ పవర్ 1/2 కింద తీసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ కింద రాయొచ్చు. ఇది ఫార్ములా. ఓకే, యాక్చువల్గా ఆల్ఫా వాల్యూ ఎంత అంటే ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ -1. ఇది ఫార్ములా. సో దీని బదులు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ -1. అప్పుడు ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ సిగ్మా స్క్వేర్ బై 2 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ఉంటుంది. ఈ ఎప్సిలాన్ టైమ్స్ పోతుంది. అప్పుడు మిగిలింది ఏంటనంటే ఒమేగా రూట్ మ్యూ బై 2 ఇంటూ సిగ్మా స్క్వేర్ అంటే సిగ్మా స్క్వేర్ బై 2 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో ఒమేగా స్క్వేర్ బయటకు వచ్చింది అనుకోండి, ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మ్యూ బై 2 ఇంటూ సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ స్క్వేర్ ఉంటుంది. ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ బై 2 ఇంటూ సిగ్మా స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ సిగ్మా స్క్వేర్ బై 4 ఎప్సిలాన్ స్క్వేర్ రాయొచ్చు. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ బయటకు వస్తే సిగ్మా అవుతుంది, రూట్ 4 బయటకు వస్తే 2 అవుతుంది. దేర్ఫోర్ మ్యూ బై ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఆల్ఫా dB per meter. సో దిస్ ఈజ్ ఆల్ఫా. ఓకే, సిమిలర్లీ బీటా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బీటా చూద్దాం. సో యాక్చువల్గా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ +1 ఫార్. సో దీని బదులు మనం ఏం రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ బదులు రాయొచ్చు 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని బట్టి ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ +1 రాయొచ్చు. అప్పుడు ఈ 1 + 1 అంటే 2 అవుతుంది. అప్పుడు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ 2 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, సో ఈ 2 కామన్ తీస్తే ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ 2 కామన్ తీస్తే 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ 4 రాయొచ్చు. అప్పుడు 2 కామన్ తీస్తే 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2/4 అంటే 2 అవుతుంది. అప్పుడు 4 ఇక్కడ వస్తుంది. ఇలా రాయొచ్చు. సో దీన్ని బట్టి మనకి బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 4 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై మ్యూ ఎప్సిలాన్ టు 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై
4 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు దీన్ని ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 4 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ కింద రాయొచ్చు. దాన్ని ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 4 ఒమేగా స్క్వేర్ అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 8 ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ రాయొచ్చు. బైనామియల్ ఎక్స్ప్రెషన్ ఇంతకుముందు అప్లై చేసిన దాని ప్రకారంగా ఈ ఫార్ములా అప్లై చేస్తే కనుక సేమ్ అదే ఫార్ములాలో మనం దీన్ని ఫిట్ చేస్తే 4 అలా 8 అవుతుంది. ఓకే, ఇలా చేయొచ్చు. అప్పుడు దీన్ని ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ 1 ప్లస్ సో దిస్ ఈజ్ కాల్డ్ బేటా ఇది రేడియన్స్ పర్ మీటర్, ఇది బేటా అన్నమాట. సో ఈ విధంగా మనం బేటానే రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ బేటా. దీన్ని బట్టి మనకి ఇంట్రెన్సిక్ ఇంపిడెన్స్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంట్రెన్సిక్ ఇంపిడెన్స్ ఎటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్. దీంట్లో స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై జే ఒమేగా ఎప్సిలాన్ కామన్ తీస్తే 1 ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ కామన్ ఇస్తే 1 ప్లస్ సిగ్మా బై జే ఒమేగా ఎప్సిలాన్ అని వస్తుంది. 1 ప్లస్ సిగ్మా బై జే ఒమేగా ఎప్సిలాన్ వస్తుంది. ఇప్పుడు జే ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు రూట్ మ్యూ బై ఎప్సిలాన్ ఇంటూ 1 బై 1 ప్లస్ సిగ్మా బై జే ఒమేగా ఎప్సిలాన్ వస్తుంది. దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1 బై 1 మైనస్ జే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ రాయొచ్చు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని మనం ఇలా రాయొచ్చు మ్యూ ఎప్సిలాన్ బై దిస్ ఈజ్ 1 మైనస్ 1 బై జే అంటే 1 ప్లస్ జే సిగ్మా బై 1 ప్లస్ జే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ 2 ఒమేగా ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో దీన్ని మళ్ళీ మనం ఎటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ జే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ మనం ఏం రాయొచ్చు అంటే బైనామియల్ థియరం అప్లై చేస్తే రూట్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ బై 1 ప్లస్ జే సిగ్మా బై 2 ఒమేగా ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎటా ఆర్ ఇంట్రెన్సిక్ ఇంపిడెన్స్. ఓకే, సో హియర్ 1 బై జే అంటే మైనస్ జే, పైకి వెళ్తే జే అవుతుంది అంతే. జే సిగ్మా బై 2 ఒమేగా ఎప్సిలాన్ రేడియన్స్.